పల్లితో గుడ్డుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఓ గిన్నెలో నూనె పోసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. తరువాత చీరుకున్న 2 మిరపకాయలను వేసుకోవాలి. తగినంత పసుపు కూడా వేసుకోవాలి. పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలి. తరువాత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. కాస్త గరం మసాలాను కూడా వేసుకున్నాను. తర్వాత అన్నీ కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకున్న తర్వాత నేను 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ వాటర్ని మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా కూడా కర్రీలో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. వాటిని అలానే వేయకుండా కట్ చేసి వేసుకుంటాను. నేను ఇక్కడ ఎగ్స్ చాలా తక్కువగానే తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు పెద్దగా బాయిల్డ్ ఎగ్స్ తినరు కాబట్టి. తర్వాత కాసేపు మరిగించుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి, గ్రేవీ ఎక్కువగా తినేవాళ్ళు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ కుదురుతుంది. సబ్స్క్రైబ్ టు మహి యూట్యూబ్ ఛానల్.